వెల్కమ్ టు ఎస్కే స్టాటిస్టిక్స్ ట్యుటోరియల్. ఈరోజు వీడియోలో మనం కొన్ని మంత్స్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అండ్ దాని యొక్క థీమ్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ లేబర్ డే. సో లేబర్ డే మే 1 రోజును సెలబ్రేట్ చేసుకుంటాం. అలానే థీమ్ ఏంటి అంటే 2024 థీమ్ వచ్చేసి సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ ప్లేస్ ఇన్ చేంజింగ్ క్లైమేట్ అన్నమాట. సో సేఫ్టీ అలా హెల్త్ కండిషన్స్ ఆ థీమ్ మీద ఈ లేబర్ డే అనేది 2024లో సెలబ్రేట్ చేశారు. వరల్డ్ ప్రెస్ డే. వరల్డ్ ప్రెస్ డే అనేది మే 3 రోజు సెలబ్రేట్ చేస్తారు. అలానే థీమ్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ యొక్క జర్నలిజం గురించి చూపించారనమాట. ఇప్పుడు ఇంకొకటి ఏంటి ఇంపార్టెంట్ అంటే ఇండియా ఏ పొజిషన్ లో ఉందనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఇండియా 159th పొజిషన్ లో ఉంది అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ అన్నమాట. నెక్స్ట్ రెడ్ క్రాస్ డే. రెడ్ క్రాస్ డే ని మనం మే 8 రోజు సెలబ్రేట్ చేసుకుంటాము. అలానే థీమ్ ఏంటి అంటే ఐ గివ్ విత్ యూ అండ్ ఐ జాయ్ ఐ గివ్ ఇస్ రివార్డ్. సో ఈ థీమ్ మీద ఈ రెడ్ క్రాస్ డే అనేది 2024లో సెలబ్రేట్ చేశారు. సో వరల్డ్ హెల్త్ డే లో డే ఎప్పుడు అంటే ఏప్రిల్ 7th రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. 2024 థీమ్ ఏంటి అంటే మై హెల్త్ మై రైట్. అలానే మీరు పిక్చర్ లో చూస్తా ఉంటే 50%, 100%, 1.9 సో ఇలా కొన్ని పర్సెంటేజ్ తో కూడా మనము వాళ్ళు చెప్పారనమాట మనకి. వరల్డ్ హెరిటేజ్ డే. వరల్డ్ హెరిటేజ్ డే అంటే మనం చూడొచ్చు ఇప్పుడు తాజ్ మహల్ గాని, డిఫరెంట్ హెరిటేజ్ ప్లేసెస్ గూడా. అది ఎప్పుడంటే ఏప్రిల్ 18th రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటామనమాట. థీమ్ ఏంటి అంటే డిస్కవర్ అండ్ ఎక్స్‌పీరియన్స్ డైవర్సిటీ అన్నమాట. సో ఎర్త్ డే. ఎర్త్ డేని మనం ఏప్రిల్ 22 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. అలానే థీమ్ ఏంటి అంటే ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. సో ప్లానెట్, ప్లాస్టిక్ యొక్క డిఫరెన్సెస్ చూపిచ్చారనమాట. సో 2040 వరకు 60% ఆఫ్ ద ప్లాస్టిక్‌ని రెడ్యూస్ చేస్తామని గూడా చెప్పారనమాట. సో ఉమెన్స్ డే. ఉమెన్స్ డే ఏంటంటే అందరికీ తెలిసిందే మార్చ్ 8 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. అలానే దీని థీమ్ వచ్చేసి యాక్సిలరేట్ ప్రోగ్రెస్ ఇన్వెస్ట్ ఇన్ వుమెన్. ఇవాన ఎస్ఎస్‌సి, సీజీఎల్ కానీ, ఆర్ఆర్‌బీ గానీ చాలా గ్రూప్ ఎగ్జామ్స్‌లో ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీగా అందరూ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. థాంక్ యూ.